బెంగాల్ కోల్ స్కామ్లో జరిగినటువంటి 440 కోట్లకి సంబంధించి అక్కడ ఐపాక్ సంబంధించినటువంటి ఒక తీగ లాగితే దొంకగలిగినట్టు ఇప్పుడు ఈడీ సోదాలు జరిగాయని చెప్పేసి అంటున్నారు. కానీ చంద్రబాబు నాయుడుకి సంబంధాలు ఉన్నాయని చెప్పి విజయసాయి రెడ్డి చెప్పడంలో ఏంటి ఆంతర్యం అంటే? ఏముంది, ఇప్పుడు వీళ్ళకి దోచుకోవటం దాచుకోవటం అనేది వీళ్ళకి మొదటి నుంచి కూడా అలవాటు. ఈ ఐపాక్ని తెచ్చిపెట్టుకున్నారు. ఎందుకు తెచ్చిపెట్టుకున్నారు? ఎలక్షన్లో స్ట్రాటజీ వేసి అధికారంలోకి రావాలి అనేది వీళ్ళ ఉద్దేశం. అందుకని ఐపాక్ని తెచ్చిపెట్టుకున్నారు. ఐపాక్ సంస్థకి సంబంధించిన వ్యక్తి, టాప్ పొజిషన్లో ఉన్న వ్యక్తి, అతను ఏం చేశాడు? రాజకీయ పార్టీలకి స్ట్రాటజీ ఇచ్చినందుకు అరెస్ట్ చేయలే. కోల్ స్కామ్లో కొట్టేసిన డబ్బులు మనీ లాండరింగ్ చేసినందుకు అరెస్ట్ చేశారు. అంటే ఏంటి, మీకేం అర్థమైంది? అంటే మనీ లాండరింగ్ చేసే వాళ్ళందరూ బ్యాచ్, మొత్తం ఒకటే బ్యాచ్. ఎక్కడెక్కడ ఏ ప్రొఫెషన్స్లో ఉన్నా, ఏ పొజిషన్లో ఉన్నా వీళ్ళందరూ ఒకటే బ్యాచ్ అనేది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. అంటే ఎక్కడ ఉన్నా సరే డిప్యుటేషన్ తెచ్చుకొని మరి పెట్టుకుంటారు. అందుకని ఇక్కడ ఈ బ్యాచ్ ఏంటంటే మామూలు బ్యాచ్ కాదు. మామూలుగా ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వీళ్ళు కూడా వీళ్ళు కేసుల్ని ఆషామాషిగా తీసుకోకూడదు జగన్ గారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు ఈ లిక్కర్ కుంభకోణానికి సంబంధించి ఎప్పుడు రిజిస్టర్ చేశారు కేసు? 2 ఏళ్ల కిందట చేశారు. ఇప్పటిదాకా ఏం చేస్తున్నారు? విజయసాయి రెడ్డిని అసలు ఈ పాటికే మొత్తం తీసుకెళ్ళి తిహార్ జైల్లో కూర్చోబెడితే మొత్తం అన్నీ చెప్పేవాడు కదా. చాలా కాలయాపన చేస్తుంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఎట్ ది సేమ్ టైం సిట్టు కూడా, రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్టు కూడా అందరినీ పట్టుకున్నది, కానీ విజయసాయి రెడ్డిని ప్రెస్ నుంచి వదిలేసింది. సిట్టు వదిలేసిన వాళ్ళల్లో అతి ముఖ్యమైన వ్యక్తుల్లో ఎవరు అంటే ఈ విజయసాయి రెడ్డి. నా ఇంట్లో కూర్చొని అందరం కలిసి మేము లిక్కర్ పాలసీ డ్రాఫ్ట్ చేశాము అని చెప్పింది విజయసాయి రెడ్డి. 100 కోట్లు సమకూర్చింది నేను అని చెప్పింది విజయసాయి రెడ్డి. మరి విజయసాయి రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? అప్పట్లో ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేశాడు నారాయణ స్వామి అని, ఆయన ఉప ముఖ్యమంత్రి కూడా. మరి అతన్ని పిలిచారు, నాకు సంబంధం లేదండి అన్నాడు, వదిలేశారు. ఎట్లా వదిలేస్తారు? ఎక్సైజ్ మంత్రికి సంబంధం లేకుండా పాలసీ ఎట్లా రూపొందిస్తారు? అందుకని సిట్ ఈ పాటికే ఈ విజయసాయి రెడ్డిని, ఈ నారాయణ స్వామిని, వీళ్ళిద్దరినీ గనక అరెస్ట్ చేసి ఉన్నట్టయితే చాలా బాగుండేది. విజయసాయి రెడ్డి ఇప్పుడు నీతులు చెప్పేవాడు కాదు. అందుకని ఆ సిట్టు చేసిన పొరపాటుతోటి విజయసాయి రెడ్డికి కొమ్ములు వచ్చినాయి. ఇప్పుడు సిట్టు నన్ను వదిలేసింది, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వచ్చి పట్టుకుంటుందా అంటాడు. అంటే నిన్ను ఎవరు పట్టుకోకూడదా? నువ్వు ఆదాన్ డిస్టిలరీస్ కథ ఏంటి విజయసాయి రెడ్డి? నువ్వు చంద్రబాబు నాయుడు మంచి పనులు చేయాలి, లేకపోతే ఆయన మంచి పనులు చేయాలి, ఈయన మంచి పనులు చేయాలి. నువ్వు ఏం చేసావో చెప్పు. ఆదాన్ డిస్టిలరీస్ ఎట్లా వచ్చిందో చెప్పు, ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పు. ఆదాన్ డిస్టిలరీస్ కథ కమామిషు చెప్పు. ఆదాన్ డిస్టిలరీస్ అన్న పేరు ఉంది కదా అని మీరేదో అనుకుంటారు, దానికి చాలా పెద్ద పెద్ద డిస్టిలరీలు ఉన్నాయి, బ్రూవరీలు ఉన్నాయని. దానికి ఏళ్ళు ఉత్త కాగితం మీద ఉంటుంది అంతే. ఉత్త కాగితం మీద 1,00,000 రూపాయలతో కంపెనీ స్టార్ట్ చేస్తే సంవత్సరం తిరక్కు ముందే 12,000 కోట్ల టర్న్ ఓవర్కి వెళ్ళింది. అలాంటి బిజినెస్ అందరూ చూపించచ్చు. మరి ఈ విజయసాయి రెడ్డి, ఈ పెద్ద ఆడిటర్ గారు, ఈయన చేసే పని అది. అంటే ఈ విజయసాయి రెడ్డిని వచ్చి ఇప్పుడు చంద్రబాబు అవినీతిని బయటికి తీసావుగా. నువ్వును నీ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు
బయటికి తీశారుగా, 53 రోజులు జైల్లో పెట్టారు. బయటికి జైల్లో పెట్టినప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డిని అడుగు విజయసాయిరెడ్డి వెళ్ళి ఒకసారి ఏం చెప్పాడు ఆ రోజున సజ్జల రామకృష్ణారెడ్డి? ఈ చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసాం, ఆయన అవినీతి పరుడని చెప్పలేక వస్తున్నాం, ఎవడూ నమ్మట్లేదు అన్నాడు. అంటే చంద్రబాబు నాయుడు అవినీతి పరుడు అంటే ఎవరు నమ్మట్లేదు, నమ్మించడానికి సస్తున్నాం మేము, మొత్తం అంతా అడ్వర్టైజ్మెంట్ అన్నీ ఇస్తూనే ఉన్నాం, ఎవరు నమ్మట్లేదు అని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాడు. విజయసాయిరెడ్డి గురించి అంత కష్టపడక్కర్లేదు సజ్జల రామకృష్ణారెడ్డి. ఈయన ఫోటో చూపిస్తే చాలు ఆ కుంభకోణం చేసే ఉంటాడంటారు. అందుకని ఎవరి క్రెడిబిలిటీ ఏంటి, మార్కెట్లో ఎవరి క్రెడిబిలిటీ ఏంటి అనేది ఒకసారి చూసుకో విజయసాయిరెడ్డి. నీ క్రెడిబిలిటీ ఇది. నువ్వు నేను వ్యవసాయం చేస్తాను అంటే అని ఒకసారి ట్వీట్ పెట్టావు కదా విజయసాయిరెడ్డి, ఒకసారి ఆ ట్వీట్లో కింద కామెంట్లు ఏమున్నాయో ఒక్కసారి చూసుకో ఏమున్నాయో. ఆ తర్వాత ఆ ఎండోమెంట్స్ ఆఫీసరు శాంతిని ఏసీబీ వాళ్ళు పట్టుకున్నారు, కేసు పెట్టారు కదా, దాని కింద ఏమి కామెంట్స్ ఉన్నాయో ఒక్కసారి చూసుకో. నీకు ట్విట్టర్ అంటే చాలా ప్రేమ ఉంది కదా నీకు, ఎక్స్, అందులో చాలా రకరకాల నీతులు చెబుతూ ఉంటావు కదా, ఒకసారి తీసి చూసుకో. అందులో విజయసాయిరెడ్డి అనే వ్యక్తి మొత్తం మన రాష్ట్రానికే కాదు ఈ భారతదేశానికి పట్టిన చెడపురుగు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి నేను అందుకనే చాలా సీరియస్గా ఐఎమ్ రిక్వెస్టింగ్ దెమ్, కేసుని డిలే చేయమాకండి. మీరు ఇప్పటికే 2 సంవత్సరాల కాలయాపన చేశారు. ఇది ఈ ఆంధ్రప్రదేశ్లో జరిగిన మద్యం కుంభకోణం క్లియర్ కట్ కేసు. మీరు ఢిల్లీ మద్యం స్కామ్లో మీరు అట్టర్ ఫ్లాప్ అయ్యారు, ఫెయిల్ అయిపోయారు. మనీ ట్రయల్ మీరు చెయ్యలేకపోయారు ఢిల్లీ కుంభకోణంలో. ఆంధ్రప్రదేశ్ కుంభకోణంలో, ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కుంభకోణంలో సిట్టు, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్టు మొత్తం ఆధారాలతో సహా వెతికి పెట్టి మీకు పళ్ళెల్లో పెట్టి వడ్డించినట్టు వడ్డించింది. మీరు అందుకని ఈ కేసుని తొందరగా తీసుకెళ్ళి ఈ బ్యాచ్ మొత్తాన్ని తీసుకెళ్ళి తిహార్ జైల్లో పడేసి మీరు మంచి పేరు తెచ్చుకోండి. ఎందుకంటే మీ పరువు ప్రతిష్టలు అన్నీ పోయినాయి ఆ ఢిల్లీ లిక్కర్ కుంభకోణంతో. మళ్ళీ మీ పరువు ప్రతిష్టాన్ని మళ్ళీ మీరు తెచ్చుకోవాలంటే ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు చాలా ఫాస్ట్గా కదిలి చకచకా పావులు గదిపి సిట్టు వాళ్ళు ఆల్రెడీ అన్ని సాక్ష్యాలు ఆధారాలు సేకరించి పెట్టారు కాబట్టి వాటిని ఉపయోగించుకొని మళ్ళీ మీ క్రెడిబిలిటీ మీరు తెచ్చుకోండి. ఇమ్మీడియట్గా విజయసాయిరెడ్డిని అరెస్ట్ చేసి మీరు ఎక్కడ పెడతారో, మీరు ఆంధ్రప్రదేశ్లో పెట్టడానికి వీలు లేదు, తెలంగాణలో పెట్టడానికి అంతకన్నా వీలు లేదు. అందుకని తిహార్ జైలుకి తీసుకెళ్ళటం బెటర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.